తాజా లోకల్ వార్తలు వెంటనే మీ ఫోన్ లో తెలుసుకోవాలా? ఇప్పుడే ప్లే స్టోర్ లో ఐబీ స్మార్ట్ న్యూస్ అని సెర్చ్ చేసి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది. డౌన్లోడ్ నౌ. వెల్కమ్ టు ఐబీటీవీ. నెల్లూరు సండే మార్కెట్ ప్రాంతంలో రోడ్డు ఎత్తుడు పెంచే పనులు సోమవారం నుంచే ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. ఆకస్మికంగా ప్రాంతాన్ని పరిశీలించిన మంత్రి వీధి తిరిగి రోడ్ల పరిస్థితిని, డ్రైన్ల పరిస్థితిని పరిశీలించి అధికారులను ప్రశ్నించారు. దుకాణదారుల సమస్యలను వినిపించుకుని డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళిక సిద్ధం చేయాలని ఆదేశించారు. వర్షాలు పడితే సండే మార్కెట్ ప్రాంతంలో నీరు నిలిచి వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మంత్రి తెలిపారు. మీరు ఎవరు అండి, మీకు అందరికీ తెలిసిందే నెల్లూరులో సండే మార్కెట్ పరిసర ప్రాంతాల్లో వర్షాలు వస్తే ఒక రోడ్ అయితే పర్టికులర్గా పూర్తిగా నీళ్ళలో ఉండిపోతుంది. అటు వ్యాపారస్తులకి ఇబ్బంది, వచ్చిన వాళ్ళకి కూడా ఇబ్బంది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క అడ్డ రోడ్లలో డ్రైన్స్ ఉన్నాయి. డ్రైన్స్ అనేవి క్లోజ్ అయిపోయినాయి. డ్రైన్స్ క్లోజ్ అవటం వల్ల వచ్చిన వాటర్ ఎక్కడికక్కడ స్టాగ్నేషన్ అయిపోతుంది. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని ఇక్కడున్న ప్రజాప్రతినిధులు వాళ్ళందరూ యాక్చువల్గా చెప్పడం జరిగింది. దాని మీద ఈరోజు యాక్చువల్ ఇక్కడ పొగతోటలో ఉన్నటువంటి ఈ సండే మార్కెట్, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఎదురుగా ఉండే సండే మార్కెట్ని విజిట్ చేయడం జరిగింది. నిజంగానే అక్కడ చూస్తే డ్రైన్ అంటూ లేదు. అధికారులు కూడా చెప్పారు, ఇమ్మీడియట్గా ఆ డ్రైన్స్ అన్నీ ఓపెన్ చేసి తప్ప వర్షాలు వస్తే నీళ్లు పోవని. అందువల్ల ఇప్పుడు అధికారులకు ఆదేశిస్తున్నాను, ఇమ్మీడియట్గా డిజైన్ చేసి, ఇప్పుడు గచ్చకాలం ఒకటి ఉంది ఇక్కడ, గచ్చకాలంలోకి ఈ రోడ్లలో నీళ్ళు పోయి పోవాలి. గచ్చకాలంలోకి నీళ్ళన్నీ పోతే అవి వెనక్కి దంతున్నాయి. ఎందుకంటే గచ్చకాలంలో కంప్లీట్ చేస్తూ ఉన్నారు. టెండర్ అయిపోయిన తర్వాత ఒక నెల లోపల కంప్లీట్ చేస్తూ ఉన్నారు. ఆ నెల రోజులు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది. ఎందుకంటే మీరందరూ ఆ డ్రైన్స్ని మూసేసి పైకి కార్లు పోయేటట్టుగా, స్కూటర్లు పోయేటట్టుగా చేసుకున్నారు. దానివల్ల వాటర్ ముందుకు పోవడం వెనక్కి దంతుంది. కాబట్టి డ్రైన్స్ మీకు అందరికీ ఒకటి చెప్తున్నాను, జనరల్గా ఒక మంచి లివబుల్ సొసైటీ అంటే అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలా, దోమల్ని నగరం చేయడానికి. అది జరుగుతుంది, వర్క్ జరుగుతుంది. గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వం ఆపేసిన ఈ ప్రభుత్వం రాగానే మళ్ళీ వర్క్ టేకప్ చేశారు. చాలా బాగా చేస్తున్నారు. 165 కోట్లు దానికి ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఈ మధ్య దాదాపు 100 కోట్లు వాళ్ళకి రిలీజ్ కూడా చేశారు. 14-19లో ఆగిపోయిన డబ్బులు వాళ్ళకి 100 కోట్ల పైన ఇవ్వాల్సి ఉంటే గత ప్రభుత్వం ఇవ్వకుంటే ఈ ప్రభుత్వం రాగానే వాళ్ళకి రిలీజ్ చేయించగానే వాళ్ళు వర్క్ కూడా ఎంతో వేగవంతంగా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ డ్రింకింగ్ కానీ స్టార్ట్ చేశారు. అది తొందరలో అయిపోద్ది. అయితే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు పోవటానికి, ఫ్లో కావటానికి డ్రైన్స్ కూడా ఉండాలి. దానికి అందరూ సహకరించండి. చక్కటి టౌన్ చేస్తాం, ఎవరికి ఇబ్బంది పెట్టాం. వాళ్ళ వ్యాపారాలు చేయమంత ఇబ్బంది ఉండవు. పేదలు, నిరుపేదలు ఎక్కడన్నా ఆక్యుపై చేసుకొని ఇబ్బంది ఉంటే వాళ్ళకి అడగాని ఇబ్బంది జరిగితే ఆల్టర్నేట్ సైట్ ఇస్తాం. కట్టుకోవడానికి ప్రభుత్వం 2.5 లక్షలు కూడా ఇస్తుంది. లేదు టిట్కో హౌస్లో ఖాళీగా ఉంటే టిట్కో హౌస్లు ఇస్తాం. కాబట్టి వీటికి సహకరించాల్సిందిగా నేను అందరినీ రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.